మళ్ళా లాక్డౌన్ వస్తుందా? జనాలందరూ ఒక్క వైరస్ సోకుతుందా? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మెంబర్స్. ఇప్పుడైతే చైనా, మన నైబర్ కంట్రీ అయిన చైనా కొత్త వైరస్ అయితే సృష్టించింది అనమాట. దాని పేరే హెచ్ఎంపివి. సో అదైతే చైనా క్యాపిటల్ సిటీలో అయితే చాలా సంచలనం సృష్టిస్తుంది. చాలా మంది జనాలను అయితే హాస్పిటల్ బారిన పడేలా చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకేమి, వాళ్ళేమో అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా అని. సో చైనా దగ్గర అయితే ఫ్రీ మీడియా అనేది లేదు. వాళ్ళు ఇప్పుడు మనకి నేను మీకు ఒకటి చెప్తున్నా అంటే అది నాకు తెలిసింది చెప్తాను, తెలుసుకున్నది చెప్తాను. కానీ చైనాలో అట్లా కాదు. వాళ్ళు గవర్నమెంట్ ఏది చెప్పమంటే అదే చెప్పాలి. సో అదైతే రూల్ ఉందన్నమాట చైనాలో. సో ఫ్రీ మీడియా అనేది లేదు. సో మనకి ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో చైనా లోపల ఏం లేదు. నార్త్ కొరియా కూడా అలానే ఉంటుంది. కానీ నార్త్ కొరియా ఏం ఎదగలేదు, అట్లానే పడిపోయింది. చైనా కొంచెం ఎదిగిన కంట్రీ అనమాట, మనకంటే ఫస్ట్ ఉంటుంది అది. సో నార్త్ కొరియాకి చైనాకి తేడా మీడియాల విషయంలో అయితే సేమ్ టు సేమ్ అనమాట. సో చైనా ఎందుకు బయటపెట్టలేదంటే వాళ్ళకి ట్రేడింగ్ ఉంటుంది కదా, వాళ్ళ బిజినెస్ ట్రేడింగ్స్ అవన్నీ దెబ్బతింటాయని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వల్ల మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ దాని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే చూద్దాం. సో సిమ్టమ్స్ వచ్చేసి కోల్డ్, థ్రోత్ పెయిన్, గొంతు నొప్పి, తుమ్ములు. మనకు తుమ్ములు వస్తాయి కదా, ఆఫ్ కోర్స్ కోల్డ్ వస్తే తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది. సో దాని తర్వాత నోస్ బ్లాకేజ్. ఏం లేదండి, జస్ట్ కోల్డ్ అయితే ఏ సిమ్టమ్స్ వస్తాయి అన్నీ వస్తాయి. మళ్ళీ అక్కడక్కడ దురద వస్తుంది. మీరు అనుకోవచ్చు నాకు ఇవన్నీ ఉన్నాయి, నాకు వచ్చినట్టు అంటే కాదు. ఎందుకంటే నార్మల్ జనరల్ ఫ్లూ కూడా ఇవన్నీ వస్తాయి. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఒకసారి డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వడం మంచిది. మీరు ఇంకా అనుకోవచ్చు హెచ్ఎంపివి అంటే ఏంటంటే దీని పేరు వచ్చేసి హ్యూమన్ మెటానోమో వైరస్. దీని పేరు ఇంకేం లేదు, అదే పేరు. సో ఏంటంటే దీనివల్ల ఇప్పుడు మనకేం తెలియట్లేదు. WHO ఎందుకు రెస్పాండ్ కావట్లేదంటే ఇప్పుడు అది స్టార్ట్ అయింది చైనాలో. ఇప్పుడు చైనానే బయటికి చెప్పొద్దంటే, ఎందుకంటే మళ్ళా అమెరికా రష్యా తర్వాత ద బిగ్గెస్ట్ నేషన్ విత్ ఎకానమీ ఆర్ పాపులేషన్ అదే. సో వాళ్ళు ఏం మాట్లాడరు బయటికి. సో ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే లేదు. దీనికైతే అసలు యాంటీవైరస్ అనేది లేదు. ఇది ఒకవేళ మనకి ఈ వైరస్ వస్తే మనకు వచ్చిన సిమ్టమ్స్ బట్టి దానికి ట్రీట్మెంటే కానీ దానికంటూ సపరేట్గా ఆ వైరస్కి అయితే సిమ్టమ్ లేదు. మీకు ఫీవర్ వస్తే ఫీవర్కి తగ్గ మెడిసిన్ వేసుకోవడం, జలుబు వస్తే జలుబుకు తగ్గ మెడిసిన్ వేసుకోవడం తప్ప ఈ వైరస్కి అయితే లేదు. సో ఇవన్నీ జరుగుతున్న చైనా ఎందుకు సైలెంట్గా ఉందంటే అప్పుడు సైలెంట్గానే ఉంది, ఇప్పుడు సైలెంట్గానే ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా జస్ట్ ఫ్లూ ఏం కాదని చెప్పింది, ఇప్పుడు అదే చెప్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు మనకేం చెప్పలేదు, ఏం చేయలేదు. ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒకసారి చైనాతో కోవిడ్తో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో మనం దీనికి ఇప్పుడు ఫైట్ చేయొచ్చు చైనాతో. ఎందుకు ఇలా చేస్తున్నాం దాని మీద కాదు, దాని వైరస్ మీద అయితే మనం ఫైట్ చేయొచ్చు. ఈ వైరస్ రాకుండా ప్రికాషన్స్ ఏంటంటే సేమ్ COVID-19కి ఏమైతే ఫాలో అయినా అదే ఫాలో అవ్వాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు, మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ శానిటైజ్ చేయాలి, మనం క్లీన్గా ఉండాలి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా మనం స్నానం చేయడం అనేది మర్చిపోవద్దు. మీరు అనొచ్చు ఒకవేళ మాకు వస్తే మేమేం చేయాలని. మనం అంత భయపడాల్సిన లేదు. అలానే మనం కేర్లెస్గా కూడా ఉండొద్దు. కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి. కొంచెం డాక్టర్ యొక్క పర్యవేక్షణలో అయితే ఉండాలి. ఆల్రెడీ కోవిడ్తో అయితే ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ మన ఇండియాకి, మన వరల్డ్ మొత్తం భయపడుతుంది ఏంటంటే ఆల్రెడీ ఒక COVID-19 వచ్చి ఎకానమిక్ క్రైసిస్ చాలా కంట్రీస్ అయితే ఫేస్ చేసాయి, ఇంక్లూడింగ్ అమెరికా, రష్యా. ఇది ఒకవేళ మళ్ళా వస్తే మళ్ళీ ఫేస్ చేసే అంత స్తోమత మన దేశం కాదు, అసలు మన లోకానికి లేదు. సో అదైతే బాధిస్తుంది. ఇన్ని జరిగినా చైనా చూడండి తన బొంద బుద్ధిని బయటపెట్టింది అనమాట. మేము ఏం జరిగినా మా దేశమే మాకు ముఖ్యం. వాళ్ళ దేశంలో ప్రజలు చచ్చిపోయిన పర్లేదు, మా ఎకానమీ బాగుండాలనేది అయితే చైనా యొక్క ఉద్దేశం అనమాట. సో చైనా అయితే ఏమి బయట పెట్టట్లేదు, పీపుల్కి అసలు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. కానీ మనకి ఎట్లా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, అక్కడ నుంచి వీడియోస్ వాళ్ళ ఫ్యామిలీస్కి పంపించి వాళ్ళ చేత యూట్యూబ్లో అప్లోడ్ చేపిస్తున్నారు. కాబట్టి మనకి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో మనం అయితే కొంచెం ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ మాస్క్ మెంబర్.